నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను షీలా. తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పలు కాలనీల్లోని మహిళలంతా ఒక చోటికి చేరి పిండి వంటలు వండుకుని గొబ్బెమ్మలు పేరుస్తూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా రామయ్య పాటలు స్మరిస్తున్నారు. గ్రామాల్లో ఆనందోత్సవాలతో జరుపుకునే సంక్రాంతి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ మహిళలు కుటుంబ సమేతంగా సందడి చేశారు. ఖమ్మం జిల్లాలో నెలకొన్న ముందస్తు సంక్రాంతి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముందస్తుగానే సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయి. ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలామంది కూడా మహిళలంతా ఒక టీమ్గా ఏర్పడి గుబ్బెమ్మలు పెట్టుకుంటూ అలాగే సంక్రాంతి వైభవాన్ని తెలిపే విధంగా వాళ్ళంతా కూడా చేసుకుంటున్న పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి పలు కాలనీలు కావచ్చు, అలాగే సమూహాలు కావచ్చు, ఉన్నటువంటి ప్రాంతాల్లో సంక్రాంతి పర్వదిన నేపథ్యంలో వాళ్ళు స్వగ్రామాలకు వెళ్తారు కాబట్టి ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంబరాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎట్లా చేసుకుంటున్నారమ్మా ముందస్తుగా సంక్రాంతి సంబరాలు? ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఊర్లో వెళ్తాం కాబట్టి ముందుగానే సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ జరుపుకుందాం అనేసి మేమందరం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామండి. ముందుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ముగ్గులు, గొబ్బెమ్మలు అన్నీ సంప్రదాయబద్ధంగా మన తెలుగు వాళ్ళందరూ మర్చిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ అరిసెలు, సెకినాలు, పిండి వంటలు చేసుకొని ఆనందంగా గడపాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ వచ్చామండి. మీరు చెప్పండి అమ్మ, అంటే సంక్రాంతి ముందస్తుగానే మీరు ఇట్లా చేసుకోవటం వల్ల తర్వాత మీరు అందరూ కలవరా పండగకి వేరే ఊర్లకు వెళ్తారని? అవునండి, మేము అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మా చిన్నతనంలో ఏవైతే మేము అన్నీ గడిపామో ఈ జనరేషన్లో వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియట్లేదు. అంటే తెలియట్లేదని కాదు, ఉన్న టైం బిజీ వల్ల ఎవరు ఏది ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. సో మా ఫ్రెండ్స్ అందరం అనుకొని ఇది ఒక విధంగా ముందుగా మనం సంక్రాంతిని థీమ్ని సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ ఈ విషయాన్ని ముందుగా తెలియచేయాలని అందరికీ తెలుసు. బట్ మేము ఆనందంగా జరుపుకోవడానికి మా అందరి మనసులు కలిసాయి కాబట్టి మేము ఈరోజు ఇలా సంక్రాంతి చేసుకుంటున్నాము. సంక్రాంతి అంటే మా చిన్నప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం ఇప్పుడు కలుస్తున్నాం నెలకొకసారి అలా. మా చిన్నప్పుడు ఏంటి, ప్రతిరోజు అమ్మలు ఈవినింగ్ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ ముచ్చట ఈ ముచ్చట పద్ధతుల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు అంత టైం ఉండట్లేదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మేమందరం అనుకొని అసలు పద్ధతి అంటే ఏంటో అందరం క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేం చేస్తాము, ఫస్ట్ ముగ్గులేసి భావితరాల వాళ్ళకి పిల్లలకి ముందు కొంచెం తెలియాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు మా థీమ్ ద్వారా తెలియాలని ఉద్దేశంతో ఈరోజు చేసుకున్నామండి. మీరు చెప్పండి, అంటే ఎక్కడెక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి? ఇక్కడ అంటే అన్ని ఊళ్ళ నుంచి ఖమ్మం, తెలంగాణలో అందరి దగ్గర నుంచి వస్తున్నారండి. వీళ్ళందరూ నా చిన్ననాటి ఫ్రెండ్స్ అండి. అయితే చిన్నప్పుడు ఏంటంటే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన అమ్మ నాన్నని ఒక వారం ముందు నుంచే అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దాం, నాన్నమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దాం, అందరం కలిసి ఎప్పుడు పండుగ చేసుకుంటాం, అరిసెలు ఎప్పుడు చేస్తాం మమ్మీ, సకిలాలు ఎప్పుడు చేస్తామని అడిగేవాళ్ళం. ముందుగా ఏంటంటే అసలు ముక్కంటి ఏకాదశికి ఫస్ట్ నా శుభాకాంక్షలు. ఆ శివానుగ్రహం అందరికీ కలగాలి, ఆ బాబా అనుగ్రహం అందరికీ కలగాలి అని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఏంటంటే మనందరం ఒకప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ లేదు కాబట్టి మన అమ్మ వాళ్ళతో కలిసి సంక్రాంతి పండుగ అలా జరుపుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఒక ఊరికి వెళ్ళాలన్నా కూడా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనమందరం మన ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఒక చిన్న ఒకటిలాగా పెట్టుకొని అందరం కలిసి గొబ్బెమ్మలు పెట్టుకొని తర్వాత బొమ్మల కొలువు పెట్టుకొని ఆ సరదాగా ఆ పాతకాలపు అనుభవాలన్నీ గుర్తుకు తెచ్చుకొని అందరం కలిసి సమిష్టిగా చేరి మేమందరం అన్ని తెచ్చుకొని సమకూర్చుకొని అన్ని వంటలు చేసుకొని అందరం సరదాగా గడపాలని ఈరోజు మేము వచ్చామండి. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. మీరు చెప్పండి, అంటే కోళ్ళ పందాలకు కూడా వెళ్తారా మీరు? వెళ్తాము, కాకపోతే ఇదివరకు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు కదా. ఇప్పుడు మామగ వాళ్ళు కూడా వెళ్దాం రండి అని తీసుకువెళ్తున్నారు. ఇది శాస్త్ర ప్రకారము కాకుండా ఖగోళ శాస్త్ర ప్రకారము ఈ పండగ చేసుకుంటాం మనము. జనవరిలో వచ్చే 14, 15 తారీఖులలో ఇది నిర్ణయించారు. ఇది ఉత్తరాయణ నుంచి దక్షిణాయనానికి మారే టైము, విష్ణుమూర్తి కొలువై ఉన్న మాసం అన్నమాట. అందుకని అందరు సంతోషంగా పంటలు చేతికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు మన చేతికి అందిన తర్వాత నూతన వస్త్రాలు, నవధాన్యాలు అన్నీ కొనుక్కొని మన పండుగని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకు. వెనకటి తరం వాళ్ళు ఏంటంటే అవి అలికేవి, ముగ్గులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అపార్ట్మెంట్ కల్చరు. పిల్లలకి తెలియాలన్నమాట, మనం ఏమేం చేసేవాళ్ళమో మన పిల్లలకి తెలియాలన్నమాట. అది ముందు తరాలకి నడవాలని, ఎక్కడున్నా సరే మన పిల్లలు భారతీయులుగానే మెలగాలని మా కోరిక. మీరు ఎట్లా చేసుకుంటున్నారమ్మా సంక్రాంతి? సంక్రాంతి అంటేనే అసలు పల్లెటూళ్ళ వాతావరణం మనం ఇక్కడ తీసుకురావాలి కాబట్టి అది ఎవరికి తెలియదో వాళ్ళందరికీ తెలియపరచడం కోసం మేము ఈరోజు ఈ సమావేశం చేసుకొని అందరం తలా ఒకటి ఇది అది అని లేకోకుండా అందరం ఒక్కొక్క చెయ్యి వేసుకొని మాట్లాడుకొని సంతోషంతో ఎంతో వైభవంగా జరుపుకోవాలని అందరికీ తెలియాలని పిల్ల పాపలందరూ ముసలి
వాళ్ళ దగ్గర నుంచి, పల్లెటూరులో వాళ్ళ దగ్గర నుంచి, పట్టణంలో వాళ్ళ దగ్గరికి అందరికీ తెలియాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంక్రాంతి పండుగని ఇక్కడ ఈ విధంగా బొమ్మల కొలువుతో, ముగ్గులతో, మన బోనంతో పొంగిస్తాం కాబట్టి అది కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి దీపారాధన చేసి ప్రతి దాన్ని మనము ఇక్కడ వేదిక మీద చూపించాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, కమింగ్ జనరేషన్ పిల్లలందరికీ సంక్రాంతి తెలియాలని మేము ఈ విధంగా జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా జరుపుకుంటారు? మాది విజయవాడ, ఆంధ్ర అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత వాటిల్ని తీసుకొచ్చి సంక్రాంతి రోజున ఒడ్లు కొత్త అల్లుళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో ఫస్ట్ తొలిత పెళ్ళైన ఆడపిల్లని తీసుకొచ్చి పెట్టిస్తాం తొలిత అమ్మవారి దగ్గర. వాళ్ళు పెడితే మాకు అంత మంచి జరుగుతుంది ఒడ్లు అని మాకు నమ్మకం. అలా అనేసేసి కొత్త అల్లుళ్ళని తీసుకురాగానే అన్నీ ఇవి పుట్టింటి నుంచి సారన్నీ ఇస్తారు. ఇవన్నీ గొబ్బెమ్మలు అవన్నీ పెట్టించి ఆడపిల్లతో భోగిపళ్ళు ఉంటాయి కదా, అవి చిన్నపిల్లలకి పోస్తే వాళ్ళు సిరి సంపదలతో ఎప్పుడు తులుతూగుతారనేసేసి మా గట్టి నమ్మకం. దానికోసం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ అమ్మ. ఇది మనం చూడొచ్చు, ఖమ్మం జిల్లాలో ముందస్తుగానే సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా కావచ్చు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాముల వారిని పూజిస్తుంటారు. ప్రస్తుతం ముక్కోటి త్వరలో రానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీరాముల వారిని తలుచుకుంటూ అలాగే సంక్రాంతి సంబరాలను కూడా పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు. ఇది ఇక్కడ ప్రసిద్ధ గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.